ఆ తాలిబాన్ల ప్రభుత్వమే ఇప్పుడు పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతోంది. తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడికి సిద్ధమయ్యారు. అందుకే అంటుంటారు, పాలు పోసి పాముని పెంచితే విషం ఏ పామైనా కూడా సేమే కదా. సో అందుకే తాలిబాన్లని పెంచి పోషించింది, తాలిబాన్లని ఒక రకంగా రెచ్చగొట్టింది, తాలిబాన్లని ఒక రకంగా ఈ స్థాయికి తీసుకొచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాదులే, పాకిస్తాన్ ప్రభుత్వాలే. తాలిబాన్లను రెచ్చగొట్టి మరి అక్కడ ప్రభుత్వాలని కుప్పకూల్చి తాలిబాన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం కృషి చేశారు. ఇప్పుడవే తాలిబాన్లు ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు భారత్, ఇంకోవైపుగా తాలిబాన్స్. సో తాలిబాన్ల దాడిలో పాకిస్తాన్ కకావికలమవుతోంది. ఆ రైట్ సైడ్ విజువల్ చూడండి, ప్రెసిషన్ టార్గెట్స్. సో యుద్ధం మొదలైందంటే చాలు ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పక్కా డ్రోన్స్తో ఆత్మాహుతి డ్రోన్లు అంటే ఆ డ్రోన్లు పక్కా టార్గెట్స్ వైపు పడిపోయి టార్గెట్ మీద పడిపోయి వాటంతటవే ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి. సో అవే ఆత్మాహుతి డ్రోన్లుగా చెప్తూ ఉంటారు. సో పాక్ పైన ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేయడానికి సిద్ధమైంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్. ఇక కామ్కేజ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని హెలికాప్టర్లను కూడా చేర్చే అవకాశం కనబడుతోంది ఆఫ్ఘన్ ప్రభుత్వం. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ లక్ష్యంగా ఈ అటాక్ కి ప్లానింగ్ చేస్తోంది. తాలిబాన్ డ్రోన్లని తయారు చేసిన వ్యక్తి ఎవరో కాదు, పాకిస్తాన్ ఇంజనీరే. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పాకిస్తాన్ ఇంజనీర్ కి సత్సంబంధాలు తెలుస్తున్నాయి. అయితే బ్రిటిష్ SIS స్థావరాన్ని ప్రయోగానికి ఉపయోగించుకోబోతున్నారు తాలిబాన్స్. సో తాలిబాన్ల యొక్క దెబ్బకి పాకిస్తాన్ కకావికలం కాబోతోంది. అందుకే అంటూ ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను, పాలు పోసి పాముని పెంచితే అది ఏ పాము విషమైనా కూడా విషమే, దాన్ని విషం అని అంటారు. కానీ మనం పెంచాం కదా, అది విషం కాకుండా మనకు పన్నీర్లా మారిపోరది. కాబట్టి తాలిబాన్లని పెంచి పోషించింది ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వాలే. తాలిబాన్లకి సహకరించి తాలిబాన్లను ఎంకరేజ్ చేసి అనేక రకాలుగా యుద్ధ సామాగ్రిని, వెపన్స్ ని మొత్తాన్ని సమకూర్చి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తాలిబాన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి దాంట్లో పాకిస్తాన్ ప్రమేయం ఎంతో మాత్రం ఉంది. అయితే తాలిబాన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పామే ఇప్పుడు పాకిస్తాన్ని కాటేస్తోంది, ఆ పామే ఇప్పుడు పాకిస్తాన్ పైన విషం చిమ్ముతోంది. తాలిబాన్లు పాకిస్తాన్ పైన ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. పాక్ పైన ఆత్మాహుతి డ్రోన్లతో స్కెచ్ వేశారు, కామ్కేజ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ తయారు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని హెలికాప్టర్లను కూడా ఉపయోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ ఇవి చాలా కీలకమైన ఇండస్ట్రియల్ ప్రాంతాలు, ప్రముఖులు ఉండేది కూడా ఆ ప్రాంతాల్లోనే. అయితే ఈ మూడు ప్రాంతాలు టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. సో పంజాబ్ ప్రావిన్స్లోని ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని రావల్పిండి, కరాచీ, సింధు ప్రావిన్స్ ఈ ప్రాంతాలు. సో పాకిస్తాన్లో ఉండే 4 ప్రాంతాలు, సింధు ప్రావిన్స్, ఖైబర్ పఖ్తుంఖ్వా, ఆ తర్వాత బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్. ఈ 4 బలూచిస్తాన్ ఏర్పాటువాదం యొక్క పోరాటం కొనసాగుతుండగా ఆ బలూచిస్తాన్ ప్రాంతాన్ని మినహాయించి అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ ప్రధానమైన టార్గెట్ అక్కడ పాకిస్తాన్లు ఎవరైతే తాలిబాన్ అని సైతం కొంత అణిచివేయాలని కుట్ర చేస్తున్నారో, తాలిబాన్ ఎప్పుడైనా మా చెప్పు చేతుల్లో ఉండాలి. తాలిబాన్లు భారత్ పైన కలిసి మొన్న మధ్య తాలిబాన్ల తాత్కాలికమైనటువంటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కూడా మన ఫారెన్ అఫైర్ మినిస్టర్తో భేటీ అయ్యారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో భేటీ అయ్యారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో భేటీ అయిపోయి ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, చాలా స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాం, మీరు మాకు సహకరించండి అనేటువంటి మాటని తాలిబాన్లకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో మాట్లాడుకొచ్చారు. సో ఎటువంటి విభేదాలు లేవు, ఇద్దరం కలిసిపోవాలి. సో నాపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం కూడా నేను సహించదలుచుకోలేదు. సో ప్రస్తుతానికి తాలిబాన్ల ప్రభుత్వమైనటువంటి ఆ ప్రభుత్వమే ఇటు భారత్ పైన పహల్గామ్ దాడిలో పాల్గొనింది, వాళ్ళంతటా వాళ్ళే దాడి చేసుకొని మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఒక మాటని, దుష్ప్రచారాన్ని పాకిస్తాన్ తెరలేపింది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాట్లాడేటువంటి మాటల్ని తిప్పికొడుతోంది తాలిబాన్. సో పాకిస్తాన్ అబద్ధ ప్రచారాన్ని తిప్పికొడుతోంది. ఆత్మాహుతి డ్రోన్లతో వాళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్లను తయారు చేసింది ఎవరో కాదు, పాకిస్తాన్ ఇంజనీర్ ఉగ్రవాద అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్గా తెలుస్తోంది. సో బ్రిటిష్ SIS స్థావరాన్ని ప్రయోగానికి తాలిబాన్లు ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు భారత్, ఇంకోవైపుగా తాలిబాన్లు. ఎటు చూసినా పాకిస్తాన్ బ్లాక్ అయిపోయింది. కానీ పాకిస్తాన్ అప్పుడు ఏం చేస్తోందని అంటే, అందరి దగ్గరికి వెళ్ళి ఒక సామెత ఉంటుంది, తేలుకోండి అని అంటుంటారు. అంటే ముందుగా అదేం చేస్తుందంటే ఒక్కసారిగా టచ్ చేసి
దాని ప్రభావాన్ని చూస్తూ చూస్తూ నన్ను చంపేస్తున్న రకంగా అది మాట్లాడుతూ ఉంటుంది. సో అదే రకంగా ఇక్కడ మంట పుట్టించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఆ తర్వాత ఆ మంట పుట్టేటువంటి ఆ క్రమంలో తిరిగి దాడి చేస్తూ ఉంటే ఇప్పుడు నాపై దాడి చేస్తున్నట్టు కూడా మొరపెట్టుకుంటుంది, ఏడుస్తుంది. పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు కూడా ఒక అవుట్ రీచ్ టీం ఏర్పాటు చేసి బిలావల్ భుట్టో నేతృత్వంలోనే ఒక 13 మంది బృందంతో అమెరికా వెళ్ళారు. అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ దయచేసి మీకు మొరపెట్టుకుంటున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి. చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమాత్రం కూడా మమ్మల్ని కాపాడలేకపోతోంది, కాబట్టి మీరు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అంటూ చేతులు జోడించి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసింది. అమెరికా దగ్గర మొరపెట్టుకుంది. అమెరికా కూడా ఒక రకంగా తనకు బిజినెస్ మైండెడ్తో ఉంటుంది కాబట్టి ఏ క్షణమైన అమెరికా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్కి అందించవచ్చు. కానీ ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు వచ్చినా ఏం చేసినా ఒక దగ్గర అంటే ఊరుకోవచ్చు, ఒకవైపు నుంచి అంటే దాడి తట్టుకోవచ్చు. కానీ బలూచిస్తాన్, తాలిబన్స్, మరోవైపుగా ఇటువైపు ఇండియా, సో ఇన్ని వైపుల నుంచి అటాక్ జరుగుతూ ఉంటే ఏ వైపు నుంచి అని పాకిస్తాన్ కాపాడుకోగలుగుతుంది, ఏ వైపు నుంచి అని పాకిస్తాన్ తను రక్షించుకోగలుగుతుంది. సో పాకిస్తాన్కి సంబంధించి పెద్ద ఎత్తున తాలిబాన్స్ దాడి చేసేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు మరోసారి అలర్ట్ అయ్యాయి. షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ వీరంతా అలర్ట్ అయ్యారు. ఏ క్షణమైనా మళ్ళీ తాలిబాన్ తమ దాడిని విస్తృతంగా కొనసాగించవచ్చు, ఏ క్షణమైన దాడిని చాలా పెద్ద ఎత్తున కొనసాగించవచ్చు. అటువంటి ఒక దారుణమైనటువంటి ఘటనని పాకిస్తాన్ మరోసారి చవి చూడబోతోంది. అయితే పాలు పోసి పెంచిన పామే పాకిస్తాన్ పైన ప్రస్తుతానికి విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్కి ఆ చుక్కలు చూపించే అవకాశం కనబడుతోంది. సో షెహబాజ్ షరీఫ్కి మరోసారి బిగ్ షాక్ తగిలినట్టే భావించాలి. షెహబాజ్ షరీఫ్ తనకు సంబంధించినటువంటి మాటని ఏదైతే గతంలో ప్రభుత్వాలు అక్కడ సహకరించి తాలిబాన్లు ఎంకరేజ్ చేసి మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ ప్రభుత్వాలే కుప్పకూలిపోబోతున్నాయి, ఆ ప్రజాప్రతినిధులే దెబ్బతినబోతున్నారు. పాకిస్తాన్లో ఒక ఆర్మీ బేసెస్ టార్గెట్గా వాళ్ళు కూడా దాడులు కొనసాగిస్తున్నారు. బ్రిటిష్ ఏఎస్ఏ స్థావరాన్ని ప్రయోగానికి ఉపయోగించుకున్నట్టుగా తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ దాన్ని ఎదుర్కోవడం కోసం అమెరికా నుంచి ఒక డిఫెన్స్ సిస్టాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో మరి ఆ డిఫెన్స్ సిస్టమ్ ఎంత మేరకు అమెరికా పాకిస్తాన్కి చేకూరుస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇప్పుడు ఉన్న పరంగా తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడి కేవలం వారిపైన తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తెరలేపుతున్న వరకే ఉందా, లేదంటే ఇంకేదైనా ప్రధాన టార్గెట్స్గా ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా ఆర్థిక స్థావరాల్ని వాళ్ళు టార్గెట్ చేయబోతున్నారా, లేకుంటే పాకిస్తాన్ పైన ఇంత పెద్ద మొత్తంలో దాడి గల కారణం ఏంటి, దానికి ఏకంగా ఒక పాకిస్తాన్ వ్యక్తే ఇంజనీర్గా ఉండడం ఏంటి అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. మరీ ముఖ్యంగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి ఆ ఇంజనీరే ఇప్పుడు ది తాలిబాన్ల డ్రోన్ల తయారీలో కీలకంగా ఉన్నారంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఒకసారి గతంలో తాలిబాన్లు దాడులకు సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకునే నేపథ్యంలో బలూచిస్తాన్ వేరుపాటువాదం సంబంధించిన వ్యక్తులు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఎటువంటి అలజడిని, పాకిస్తాన్ ఎటువంటి బాంబుల దాడిని చేస్తుందో ఒక్కసారి ఆ సౌండ్ వినే ప్రయత్నం చేయండి. मुझसे दिमाग